ఇంతకీ ఈ క్యూల్లో నుంచిన వాళ్ళు ఎవరి మొఖాల మీద గుద్దేసినట్లు, ఎవరి పీకలు నొక్కేసినట్లు కీ కీ అంటూ మాత్రం ఒకటే చప్పుళ్ళైతే వచ్చాయి. ఓట్లయ్యండయ్యా, ఓట్లయ్యండమ్మా అంటూ 2 నెలలుగా ఒకటే రొదపెట్టిన టీవీలు, పేపర్లు ఒక్కసారిగా బంద్ అయిపోయాయి. ఇంత అరిచి గీపెట్టినా పెరిగిన ఓట్లు 2.5% మించలేదన్నది బయటపడ్డ నగ్న సత్యం కూడా. అయినా 80% మంది ఓట్లేశారుగా, ఇంకా ఇంకా కావాలంటే ఆశకు హద్దులొద్దా అంటూ మనల్ని కక్కుర్తోళ్ల కింద జమ కట్టేస్తారు. 80% మంది ప్రజలు ఎవరో ఒకళ్ళకి ఓటేసి తీర్పులు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇంకా ఈ తకరారులు ఎందుకో? ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టది ఇంకో దారన్నట్లు దేశమంతా మోదీ వర్సెస్ రాహుల్, మోదీ వర్సెస్ ప్రియాంక అంటూ తెగ ఇదైపోతుంటే ఈ సీమాంధ్రోళ్లే చంద్రబాబా లేక జగన్ బాబా అంటూ గింజుకుంటున్నారు. రైళ్లకు రైళ్లు, బస్సులకు బస్సులు వేసుకుని మరీ జన్మస్థానాలకు వెళ్ళి మరీ గుద్దేసి కసి తీర్చుకున్నారు. ఓటింగ్ పెరిగిపోతే చంద్రబాబు సీఎం అయిపోతాడంటగా. చెస్ అట్లా జరగడానికి వీల్లేదంటూ ఆ జగనే బూతుల దగ్గర మనుషుల్ని పెట్టించి కనిపించిన వాళ్ళనలా తన్నించారంటగా అంటూ అక్కడెవరో గట్టిగా వాదిస్తున్నాడు. అయినా ఈసారి ఎలక్షన్లలో ఒక్కడంటే ఒక్కడూ చావలేదు. మరి ఈ ఎన్నికలు హింసాత్మకంగా మారిపోయాయంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనంటూ ఇంకో సీనియర్ జర్నలిస్ట్ టీవీలో ఆవేశపడిపోతున్నాడు. అవన్నీ సరే, అసలు ఈ ఓట్లోళ్ళు ఎవరి పీకల మీద నొక్కారా అంటే ఒక్కడూ సరైన సమాధానం చెప్పడు. వెనకటికి ఎగ్జిట్ పోల్లంటూ ఏడ్చి చచ్చేవి. ఈ ఎలక్షన్ కమిషనర్ల పుణ్యమా అని వాటికి మూడింది కాబోలు. అసలు ఏవీ తెలిసి చావడం లేదు అనుకుంటుండగానే అదిగో మళ్ళీ ఆ చిలక జోస్యపోడు టీవీల మీద ప్రత్యక్షం అయిపోయి చంద్రబాబు టెన్షన్గా వచ్చేస్తాడంటూ తీర్పు చెప్పేశాడు. 70% అంచనా ఒకవేళ పోలింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ స్వతంత్రంగా అటుపక్క ప్రభుత్వం ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఆంధ్ర రాయలసీమలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సార్ సీట్ల విషయంలో పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మారుతుంటుంది. పోలింగ్ పర్సంటేజ్ కానీ 70 కంటే ఎక్కువ ఉంటే టీడీపీకి సీట్ల సంఖ్య కూడా మెజారిటీ దాటి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. రాగల 24 గంటల్లో వర్షం పడితే పడొచ్చు, ఎండొస్తే రావచ్చు అంటూ ఆ రేడియో వాళ్ళు వాతావరణం గురించి చెప్పినట్టు కాకుండా పాపం ఆ జగడపాటైన జంకు గొంకు లేకుండా నిజాలు చెప్పేస్తాడన్న పేరైతే సంపాదించుకున్నాడు. న్యాచురల్గా ఆయన చిలక్ కూడా సేమ్ టు సేమ్ సరిగ్గా ఆయన చెప్పిందే పలికేస్తుందిగా. మొత్తం మీద ఈ సర్వే గోపాల్ జోస్యంతో తెలుగుదేశపోళ్ళు తుమారే మూమే ఘీ ఆర్ చక్కర్ అంటూ గిలిగింతలు పెట్టేసుకున్నారు. మోదీ గీడి ఎవడైతేనేం మన కాళ్ళ దగ్గరికే వస్తాడంటూ జగన్ ఒక పక్క మీసాలు దువ్వుతుంటే 100% ఏం కర్మ, 1000% మేమే గెలుస్తామంటూ మా గవర్నమెంటే వస్తుందంటూ చంద్రబాబు తొడగొడుతున్నారు. సీట్ల విషయం వస్తే మీకు ఏమీ డౌట్ అవసరంలో 100కి 1000 కాదు 10,000% గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్లు తీసేయండి. నరేంద్ర మోడీనా ఎల్లయ్యనా పుల్లయ్యనా అన్నది ఆ తర్వాత ఆలోచన చేద్దాం. ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పక్షాన నిలబడతాడు, మనం అడిగినటివన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు, అటువంటి వ్యక్తిని దేశ ప్రధాని పీఠ మీద కూర్చోపెడదాం. మొత్తం మీద మీటలు పీకలు నొక్కేసిన ఓటరోడు మాత్రం తన పని తాను కానిచ్చేసుకున్నాడు. ఇప్పుడు తాంబూలాలు ఈ ఓటరోడు ఇచ్చాడు, నాయకులు మాత్రం తన్నుకు చేస్తున్నారు. ఇంతకీ అభివృద్ధికా అవినీతికా ఓటెవడికి వేశావంటూ ఇదే ఓటరోడిని గదమాయిస్తే అవినీతి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటో వివరంగా చెప్పమంటూ గడుసుగా సమాధానం ఇస్తున్నాడు ఓటరోడు. ఏదైతేనే 1-2 అక్షరాల 150 కోట్ల కరెన్సీ కాగితాలన్నీ రోడ్ల మీద కాపు కాసి మరీ కాకిలోళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. 5 లక్షల లీటర్ల మందు పట్టుకెళ్ళిపోయారు. కేజీల కొద్దీ బంగారం, మూటల కొద్దీ చీరలు లాక్కెళ్ళిపోయారంటూ అభ్యర్థులు గుండెలు బాదుకుంటుంటే దీని అమ్మా జీవితం, దీంట్లో చిలక్కొట్టుడు కొట్టినా లైఫ్ టర్నింగ్ ఇచ్చుకునేదంటూ ఇంకో పక్క జనం సెటైర్లు. ఎవడి పీకలు తెగిపోయాయో, ఎవడి కూసాలు కదిలిపోయాయో, ఇంకెవడి ముఖం మీద నెత్తురు చుక్కలు లేకుండా వెలవెలబోయిందో జస్ట్ 1 వీక్ వెయిట్ అండ్ వాచ్. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు.